ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు రమేష్ కుమార్. ఈయన వయసు వచ్చేసి 45 సంవత్సరాలు. ఈయన ఢిల్లీలో టాక్సీ డ్రైవర్గా పనిచేసేవాడు. ఈయన పెద్ద కూతురి పెళ్లి కోసము ఈయన ఓవర్ టైం వర్క్ చేసి మరీ మనీ సేవ్ చేసేవాడు. ఆయన వర్క్లో భాగంగా తన కస్టమర్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ వాళ్ళను డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఆయన తన కస్టమర్ని డ్రాప్ చేయగానే ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ రూఫ్ కూలిపోతుంది. విమానాశ్రయం టెర్మినల్ 1లో పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 6 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది 28 జూన్ 2024. ఈ ఇన్సిడెంట్కి ఒక్కరోజు ముందు అంటే 27 జూన్ 2024 రోజున జబల్పూర్లోని కొత్తగా ఇనాగరేట్ చేసిన ఎయిర్పోర్ట్ రూఫ్ కూడా కూలిపోతుంది. నిన్న జబల్పూర్లో, ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వరుసగా 2 రోజుల్లో జరిగిన 2 దుర్ఘటనలు చూస్తే ఒళ్ళు దగ్గర పడుతుంది. మరంతేకాదు, మధురాలో 25 లీటర్ల వాటర్ ట్యాంక్ కూలిపోయి 2 చనిపోతారు. ఇంకా బీహార్లో అయితే రికార్డే జరిగింది. లాస్ట్ 20 డేస్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి. మన ఇండియాలో లైఫ్ ఎంత చీప్ అయిపోయిందంటే మనం ఒక్కసారి రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళ్తుంటే ఏ హోర్డింగ్ వచ్చి ఎప్పుడు మన మీద పడుతుందో తెలియదు. మనం బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఆ బ్రిడ్జ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ ఎయిర్పోర్ట్ రూఫ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఎందుకు ఇండియాలో లైఫ్ ఇంత చీప్ అయిపోయింది? అకార్డింగ్ టు అఫీషియల్ గవర్నమెంట్ డేటా 2018 నుంచి 2022 మధ్యకాలంలో 8700 మంది కంటే ఎక్కువ మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూలి చనిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి కారణాలు ఏంటో ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు హనోక్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఎందుకుందని తెలుసుకోవాలంటే ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటిదో తెలుసుకోవాలి. అదేంటిదంటే గవర్నమెంట్ ఫస్ట్ ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తుంది. తర్వాత ఆ కంపెనీ ఆ ప్రాజెక్ట్ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకోవాలి, మెయింటైన్ చేయాలి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కాంట్రాక్ట్ తీసుకునే ప్లేస్లోనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మన దేశం యూజ్ చేసే మెథడ్ ఏంటిదంటే L1 మెథడ్. అసలు ఈ L1 మెథడ్ అంటే ఏంటిదో ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. 31 మార్చ్ 2016 అప్పుడు టైము 12:30 అవుతుంది. కోల్కతాలోని గిరీష్ పార్క్ మెట్రో స్టేషన్ పక్కన వివేకానంద్ రోడ్లో చాలామంది ఉంటారు. కొంతమంది ఆఫీస్కి వెళ్తుంటారు, ఇంకా కొంతమంది లంచ్ బ్రేక్కి వెళ్తుంటారు, ఇంకా చాలామంది వేరే వేరే పనులలో చాలా బిజీగా ఉంటారు. ఇలాంటి టైంలో వివేకానంద్ ఫ్లైఓవర్ యొక్క అండర్ కన్స్ట్రక్షన్ పార్ట్ కూలి సామాన్య ప్రజల మీద పడుతుంది. ఈ ఘటనలో 26 మంది క్రాష్ అవుతారు. ఎందుకు ఇలా జరిగింది? IVRCL అనే కంపెనీ ఈ ఫ్లైఓవర్ని నిర్మించింది. దీని ఆపరేషన్ డైరెక్టర్ అయిన AGK మూర్తి ఏం చెప్పారంటే ఈ ఘటన యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. యాక్ట్ ఆఫ్ గాడ్? కానీ ఈ ఘటన దేవుని వల్ల జరగలేదు. మరెవరి వల్ల జరిగింది? ఈ ఫ్లైఓవర్ నిర్మించిన IVRCL అనే కంపెనీ వల్ల జరిగింది. 7 years బ్యాక్ ఈ కాంట్రాక్ట్ విన్ అవ్వడానికి లోయెస్ట్ బిడ్డింగ్ వేసింది IVRCL అనే కంపెనీ. IIT ఖరగ్పూర్ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ఈ కంపెనీ ప్రతి లెవెల్లో కాస్ట్ సేవ్ చేయడానికి ట్రై చేసింది. అందువల్ల ఈ ఫ్లైఓవర్ కూలిపోయిందని IIT ఖరగ్పూర్ రిపోర్ట్ ఇచ్చింది. ఇదొక్క సంఘటనే కాదు. అక్టోబర్ 30, 2022లో గుజరాత్లోని మార్పి బ్రిడ్జ్ కూలిపోతుంది. ఇందులో 140 మంది చనిపోతారు. గుజరాత్లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిపైన కేబుల్ బ్రిడ్జ్ కూలి 141 మంది మరణించారు. మరో 100 మంది వరకు గల్లంతయ్యారు. అసలు ఈ 100 years old సస్పెన్షన్ బ్రిడ్జ్ని రిపేర్ చేయడానికి గుజరాత్ గవర్నమెంట్ ఒక లోకల్ కంపెనీ అయిన ఒరేవాకి ఇచ్చింది. ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ ఏంటిదో తెలుసా? ఈ కంపెనీ ఏం తయారు చేస్తుందో తెలుసా? ఈ కంపెనీ క్లాక్స్ని, క్యాలిక్యులేటర్స్ని తయారు చేస్తుంది. Company claims to be manufacturers of clocks, alarm clocks, watch, telephone, calculators, and they are in business since 1971. ఈ కంపెనీ ఇంతకుముందు ఒక ఫ్లైఓవర్ని రిపేర్ చేసినట్లు కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించినట్లు కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఇదే మన కంట్రీలో ఉన్న ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేస్తున్న మెథడ్ వచ్చేసి L1 మెథడ్. L1 మెథడ్ అంటే లోయెస్ట్ కాస్ట్ మెథడ్. అంటే ఎవరైతే లోయెస్ట్ అమౌంట్ బిడ్ చేస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ని ఇస్తారనమాట. అంటే ఇక్కడ కాంట్రాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, క్వాలిటీ వర్క్ చేస్తాడా లేదా అని చూడకుండా ఎవరైతే లోయెస్ట్ బిడ్డింగ్ వేస్తారో వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ ఇస్తారు. ఇండియన్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమనుందంటే ఈ L1 మెథడ్ వల్లనే చాలా ప్రాజెక్టులు ఫెయిల్ అవుతున్నాయని ఆ రిపోర్ట్లో ఉంది. సెంట్రల్ వెలిగెన్స్ కమిషన్ ఇది ఒక గవర్నమెంట్ బాడీ. ఈ కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళల్లో చాలా మందికి కరెక్ట్ క్వాలిఫికేషనే లేదు, చాలా మంది అన్ఫిట్ ఉన్నారు. ఇలా ఎందుకు అంటే L1 మెథడ్ వల్లనే. చాలా కంపెనీస్ అన్ని వాళ్ళకే కాంట్రాక్ట్ రావాలని చెప్పి ఫేక్ బిడ్డింగ్స్ వేస్తున్నారు. ఇలా లో కాస్ట్ బిడ్డింగ్స్ వేయడం వల్ల ఈ కాంట్రాక్ట్స్ అన్ని వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి. 29 అక్టోబర్ 2021లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక కొత్త
గైడ్లైన్స్ని తీసుకొచ్చారు. ఆ గైడ్లైన్స్లో ఏమనుందంటే కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు వారి క్వాలిఫికేషన్ చెక్ చేయాలి. ఈ సిస్టమ్ని ఏమని పిలుస్తున్నారంటే క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెక్షన్ అని పిలుస్తున్నారు. తర్వాత ప్రెస్ రిలీజ్లో మినిస్ట్రీ ఏమని చెప్పిందంటే ఈ సిస్టమ్ పాత మెథడ్ అయిన L1 మెథడ్ని రీప్లేస్ చేయదు, కానీ ఈ మెథడ్లో కొన్ని మార్పులు తీసుకొచ్చామని చెప్పింది. తర్వాత ప్రెస్ రిలీజ్లో మినిస్ట్రీ ఇది కూడా చెప్పింది. అదేంటిదంటే ఈ సిస్టమ్ పాత సిస్టమ్ అయిన L1 మెథడ్ని రీప్లేస్ చేయదు, కానీ ఈ మెథడ్లో కొన్ని మార్పులు తీసుకొచ్చామని చెప్పింది. ఈ కొత్త సిస్టమ్ని కొన్ని ప్లేస్లలోనే యూజ్ చేయాలి. 2021లో గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారము ఈ కొత్త సిస్టమ్ని ఏ కాంట్రాక్ట్ యూజ్ చేయాలంటే 10 కోట్ల కన్నా తక్కువగా ఉన్న కాంట్రాక్ట్స్ మాత్రమే ఈ కొత్త సిస్టమ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ 2 ఇయర్స్లో మళ్ళీ చేంజ్ చేశారు, కానీ వాళ్ళు ఆ రిపోర్ట్లో ఈ సిస్టమ్ ప్రతి సిస్టమ్కి యూజ్ అవుతుంది అని చెప్పలేదు. ఇందువల్ల ఈరోజు కూడా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో L1 మెథడ్ని యూజ్ చేస్తున్నాము. కొత్త సిస్టంలో కాంట్రాక్టర్ యొక్క ప్రతి క్రైటీరియాని ఎవాల్యుయేట్ చేయరు. ఇక్కడ క్రైటీరియా అంటే బిడ్ ప్రైస్, ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్, క్యాపబిలిటీ ఇవన్నీ వస్తాయి. మీరే ఒకసారి ఆలోచించండి, ఒక మినిస్టర్ తన సొంత హౌస్ని కట్టుకోవాలంటే ఒక మంచి క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తికి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి ఇస్తారా, లేకపోతే ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని, క్వాలిటీ లేని, మంచి పర్ఫార్మెన్స్ లేని వాళ్ళకి ఇస్తారా? మీరే ఒకసారి ఆలోచించండి. వీళ్ళు కట్టుకున్న ప్రాపర్టీలో వీళ్ళు మాత్రమే ఉంటారు, కానీ గవర్నమెంట్ కట్టించే ప్రాపర్టీస్ మీద కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కానీ, ప్రాజెక్ట్స్ మీద కానీ చాలామంది డిపెండ్ అవుతారు. షార్ట్ టైంలో మనీ సేవ్ చేసుకోవడానికి లాంగ్ టైంలో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దీనికి సొల్యూషన్ లేదంటే దీనికి సొల్యూషన్ చాలా సింపుల్. అదేంటిదంటే కాంట్రాక్టర్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయాలి. అది ఎలాగంటే బిడ్ ప్రైస్, ఫైనాన్షియల్ క్యాపబిలిటీ, టెక్నికల్ క్యాపబిలిటీ, పర్ఫార్మెన్స్, హైరింగ్ స్టాఫ్ ఇవన్నీ చెక్ చేయాలి. మరి అంతేకాకుండా వీటన్నిటితో పాటు కాంట్రాక్టర్ ఈ పని చేయగలడా లేదా అని ఎవాల్యుయేట్ చేయాలి. ఈ సిస్టమ్ని ఫస్ట్ టైం ఇండియాలోనే యూజ్ చేస్తున్నారా అంటే కాదు, వేరే కంట్రీస్లో చాలా యూజ్ చేస్తున్నారు. US, యూరోప్లో కూడా ఇదే సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చెక్ చేయకపోవడంలో, కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయకపోవడంలో ప్రాబ్లం వస్తుంది. ఇంకా సెకండ్ ప్రాబ్లం వచ్చేసి డిజైన్ అండ్ స్ట్రక్చర్. వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజైన్ చేయడమే సరిగ్గా డిజైన్ చేయరు. ఎగ్జాంపుల్గా ఇది చూడండి, జూన్ 2022లో PM మోడీ గారు ప్రగతి మైదాన్ కారిడార్ ప్రాజెక్ట్ని ఇనాగరేట్ చేస్తారు. దీని కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 777 కోట్లు. PM మోడీ ఏం చెప్తారంటే చాలా తక్కువ టైంలో అద్భుతమైన టన్నల్ని నిర్మించామని. इतने कम समय में इस इंटीग्रेटेड ट्रांजिट कॉरिडोर को तैयार करना जरा भी आसान नहीं था. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఆ ప్రాజెక్ట్ ఏమైపోయింది? పనికి రాకుండా పోయింది. प्रगति मैदान टनल है, उसकी स्थिति आप देखिए. లాస్ట్ ఇయర్ మాన్సూన్ సీజన్లో జూలై 10, 2023న ఈ ప్రాజెక్ట్ మొత్తం నాన్ ఆపరేషనల్ అయింది. అంటే జనరల్ పబ్లిక్ యూజ్ చేయడానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఆ టన్నల్ మొత్తంలో వాటర్ నిలిచిపోయాయి. ఒక ప్రాజెక్ట్కి 800 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టు 2 సంవత్సరాలలో పనికి రాకుండా పోయింది. ఇందులో అడ్వాన్స్ ఫెసిలిటీస్ లైక్ ఆటోమేటిక్ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా యూజ్ చేశారంట. కానీ పబ్లిక్ వర్కింగ్ డిపార్ట్మెంట్ ఏమని చెప్పిందంటే ఈ డిజైన్లో చాలా టెక్నికల్ అండ్ డిజైన్ ఫాల్ట్స్ ఉన్నాయని చెప్పింది. మరి అంతేకాకుండా డ్రైనేజ్ అండ్ సీవేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది అచ్యుత్ ప్రతాప్ సింగ్. ఈయన అర్బన్ ప్లానింగ్ లో ఎక్స్పర్ట్. ఈయన ఏమని చెప్పారంటే ఒక మంచి అండర్ గ్రౌండ్ టన్నల్ ని నిర్మించాలంటే ఫస్ట్ మనము సాయిల్ అండ్ రాక్ కండిషన్ టెస్ట్ ని చెయ్యాలి. కానీ ఈ ప్రగతి మైదాన్ టన్నల్ కి అసలు ఏ టెస్టింగ్ కూడా జరగలేదు. మళ్ళీ ఈ టన్నల్ కి వాటర్ ప్రూఫింగ్ కూడా చాలా దారుణంగా ఉంది. చాలా మురికి నీళ్ళు వచ్చేసి నిల్చుండిపోయాయి. ఈ మురికి నీళ్ళు ఇక్కడే కాదు, బీహార్లో కూడా చాలా ఉంది. బీహార్లో అయితే గత 2 సంవత్సరాలుగా 18 బ్రిడ్జిలు కూలిపోతే గత 20 రోజులలో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి. Wasn't enough, 12 bridges have collapsed in the past 17 days across the state of Bihar. బీహార్లోని బాగాపూర్లో గంగా రివర్ మీద ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఒక్కసారి కాదు 2 సార్లు కూలిపోయింది. దీని మొత్తం కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంతో తెలుసా? 1700 కోట్లు. ఆ బ్రిడ్జితో పాటు ఈ 1700 కోట్లు కూడా గంగలో కొట్టుకుపోయాయి. కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అయిన సోనీ యాదవ్ గారు ఏం చెప్పారంటే ఈ బ్రిడ్జిని కట్టేటప్పుడు అసలు సాయిల్ టెస్టింగే చేయలేదు. ఎందుకంటే కాంట్రాక్టర్ మనీ సేవ్ చేసుకోవడానికి. కరప్షన్ ఎలా అయినా బీహార్లో ఉంది. ఇండియన్ పొలిటికల్ లీడర్ అయిన ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్పారంటే ఒక రోడ్ని నిర్మించాలంటే 100 రూపీస్ ఖర్చు అవుతుంది. అందులో 40 రూపాయలు కాంట్రాక్టర్లే తినేసి 60 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారని. ఇక్కడ మనము బడ్జెటే ప్రాబ్లం అనుకోవద్దు. ఎందుకంటే మన స్పేస్ ఆర్గనైజేషన్ అయిన ఇస్రోని తీసుకోండి. ఈ ఆర్గనైజేషన్కు బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ ఆర్గనైజేషన్స్. కానీ వీళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. దీనికి రీజన్ ఏంటంటే టెక్నికల్ అండ్ క్వాలిటీ స్టాఫ్. మన ఇండియన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మిస్ అయ్యేది ఇదే.
సోనీ యాదవ్ ఏం చెప్పారంటే లోకల్ కాంట్రాక్టర్లు అసలు బ్లూ ప్రింటే ఫాలో అవ్వరని. జపాన్ వాళ్ళు అంత ఫాస్ట్గా అంత క్వాలిటీగా ఆ బిల్డింగ్స్ ఎలా నిర్మిస్తారంటే గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి స్ట్రక్చరల్ అండ్ ఏరోడైనమికల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి, విండ్ అండ్ సిమ్యులేషన్ టెస్టింగ్ చేస్తారు ఆ బిల్డింగ్ స్టేబుల్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి. ఇలాంటి టెక్నిక్స్ మన ఇండియాలో యూజ్ చేయలేమంటే చేయొచ్చు, దీనికి మంచి ఇంజనీర్స్ కావాలి. ఎల్ఎన్టీ లాంటి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే స్కిల్డ్ ఇంజనీర్స్ అండ్ టెక్కీస్ లేరని, చాలా తక్కువగా ఉన్నారని. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్కిల్డ్ ఇంజనీర్స్ అందరూ మిడిల్ ఈస్ట్కి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ మంచి సాలరీస్ ఉన్నాయని. మన ఇండియాలో మంచి ఇంజనీర్స్ లేరా అంటే ఉన్నారు, కానీ చాలా తక్కువగా ఉన్నారు. 2019లో ముంబైలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోతుంది, ఇందులో మొత్తం 6 మంది చనిపోతారు. ఈ ఇన్సిడెంట్కి 6 months బ్యాక్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC ఒక ఆడిట్ రిపోర్ట్ ఇస్తుంది. इनका एक स्ट्रक्चरल ऑडिट करने का आदेश दिया गया था, इसको स्ट्रक्चरल ऑडिट में फिट पाया गया और कुछ माइनर रिपेयर्स कहे गए थे. ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఫిట్ టు యూజ్ అని, కొన్ని చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయని చెప్పారు. BMC 314 స్కైవాక్స్ అండ్ బ్రిడ్జెస్ మీద ఆడిట్ రిపోర్ట్ తయారు చేయమని ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. వీళ్ళు ఆడిట్ రిపోర్ట్లో ఏం చెప్పారంటే 314లో నుంచి 14 డెమాలిష్ చేయాలి, అంటే కూల్ చేయాలి, 47 మేజర్ రిపేర్స్ ఉన్నాయి, 176 మైనర్ రిపేర్స్ ఉన్నాయి, 77 సేఫ్ టు యూజ్ ఉన్నాయి అని చెప్పారు. ఈ ఏదైతే 176 మైనర్ రిపేర్స్ ఉన్నాయి అని చెప్పారో ఆ బ్రిడ్జ్లో ఒకటే ఇది. పోనీ మైనర్ రిపేర్స్ ఉన్న 6 months లో ఈ బ్రిడ్జ్ ఎలా కూలిపోతుంది? ఈ ఇన్సిడెంట్ తర్వాత BMC ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే పూర్ ఆడిటింగ్ అని రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత ముంబై పోలీసులు ఆడిటర్ నీరజ్ కుమార్ దేశాయిని అరెస్ట్ చేశారు. BMC బ్రిడ్జ్ డిపార్ట్మెంట్ నుంచి 2 ఇంజనీర్లను అరెస్ట్ చేశారు, బికాజ్ వీళ్ళ డ్యూటీని వీళ్ళు కరెక్ట్గా చేయలేదని. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. మన గవర్నమెంట్ అఫీషియల్స్ పబ్లిక్ లైఫ్ని ఎంత లైట్గా తీసుకుంటున్నారో అని చెప్పడానికి. ఢిల్లీలో కూడా ఇలానే అయింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ కూలిపోయిన తర్వాత కూలిపోయిన పిల్లర్కి కరోజన్ ఉందని ఏవియేషన్ మినిస్టర్ని అడిగితే ఏవియేషన్ మినిస్టర్ ఏం చెప్పారో తెలుసా? ఆడిట్ కరెక్ట్గా చేయలేదని. सर विजुअल देखने में लग रहा है कि जो अंदर का आयरन बार से वो रस्टेड है, साफ दिखाई दे रहा है, उन पे पेंट भी नहीं है, तो इतनी लापरवाही कैसे थी? अब तुरंत हम कमेंट नहीं कर सकते, इसके ऊपर तो फरोख्त इन्वेस्टिगेशन होना है. ప్రాబ్లం ఏంటంటే ఒక్క ఆర్గనైజేషన్ కూడా లేదు కంట్రీలో రెస్పాన్సిబుల్ ఫర్ ఆడిట్ కోసం. ఇందువల్ల ఒక రూఫ్ కూలినా, ఒక ఫ్లైఓవర్ కూలినా ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియదు, ఎవరు రెస్పాన్సిబుల్గా ఉంటారో తెలియదు. ఎవరినన్నా క్వశ్చన్ చేసినా, ప్రొటెస్ట్ చేసినా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని ఫైర్ చేస్తుంది, లేకపోతే అరెస్ట్ చేస్తుంది. మళ్ళీ కొత్త ప్రాబ్లం ఇలానే స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇలానే గుజరాత్లోని మోర్బీ బ్రిడ్జ్ కూలినప్పుడు కూడా ఇలానే జరిగింది. ఏంటంటే మున్సిపల్ అథారిటీస్ ఏం చెప్పారంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండానే ఆ బ్రిడ్జిని ఓపెన్ చేశారని. ఇందులో చాలా మంది చనిపోయారు. ప్రజలను చల్లగా చేయడానికి 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 3 సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. కానీ గవర్నమెంట్ నుంచి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఈ ఇన్సిడెంట్కి కొన్ని రోజుల తర్వాత గుజరాత్ హైకోర్టు గుజరాత్ గవర్నమెంట్కి ఏమని చెప్పిందంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, యాక్షన్ తీసుకొని దీనికి కారణం ఎవరో చెప్పాలని గుజరాత్ హైకోర్టు గుజరాత్ గవర్నమెంట్ని అడిగింది. కానీ నెక్స్ట్ హైకోర్టు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అని అడిగినప్పుడు గవర్నమెంట్ అసలు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. అసలు గవర్నమెంట్కి ఎవరు రెస్పాన్సిబుల్లో తెలియదు. ఇంకా మనకెలా తెలుస్తుంది? ఒకసారి ప్రగతి మైదాన్ టన్నల్ యూజ్లెస్ అయిన తర్వాత పబ్లిక్ వర్కింగ్ డిపార్ట్మెంట్ L&T కంపెనీ మీద ఫైన్ వేసింది. ఈ ప్రాజెక్ట్లో చాలా సీరియస్ అండ్ డిజైన్ టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయని. తర్వాత L&T కంపెనీ హైకోర్టుకి క్లెయిమ్ చేసింది మాకే 500 crores కావాలని. ఢిల్లీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి వర్షం పడితే ఢిల్లీ మొత్తం స్టక్ అయిపోతుంది. ఓన్లీ ఢిల్లీలోనే కాదు, మన హైదరాబాద్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. మన హైదరాబాద్లో కరెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఒక్కసారి వర్షం పడితే ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోతుంది. కొన్ని ఏరియాలలో అయితే స్విమ్మింగ్ పూలే తయారవుతుంది. ఈ సంఘటనలన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటిదో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.